నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయింది. అలాగే సినిమా కూడా స్టడీ కలెక్షన్స్తోనే రన్ అవుతుందని చెప్పాలి. అంటే సినిమా పైన మొదటి నుంచి పెద్ద హైప్ లేదు. అసలు ఈ సినిమాకి డే వన్ కలెక్షన్స్ కనీసం 80 నుంచి 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయో లేదన్న డౌట్స్ కూడా ఉండేవి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమా పైన ఒక పాజిటివిటీ అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది, ఒకసారి చూద్దాం. అలాగే ఈ మధ్య కాలంలో కనీసం ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడగలిగిన ఒక్క సినిమా కూడా కనిపించలేదు, హాయిగా వెళ్ళి సినిమా చూసి వద్దామని. సో అలాంటి ఏవి లేకపోవడంతో కరుపు అలాగే దృశ్యం 2 సినిమాల్ని హిట్ చేశారు ఆడియన్స్. సో అలాంటి టైంలో పెద్ద సినిమా వస్తుండడంతో ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసి సినిమా ఎలా ఉంటుంది ఏంటి అన్నది పక్కన పెట్టేసి సరే ఒకసారి చూద్దాం, ఒక స్టార్ హీరో సినిమా కాబట్టి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా కాస్త హైప్ అయితే వచ్చింది. హైప్ అంటే సినిమా ఖచ్చితంగా చూడాలి అని హైప్ కాదు. సో చాలా రోజుల తర్వాత సినిమాలు లేవు, పైగా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు రాలేదు కాబట్టి ఆడియన్స్ అయితే థియేటర్స్కి కదిలారు. సో మొత్తానికైతే సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రీమియర్స్ టికెట్ వచ్చేసి 600 పెట్టారు. అలాగే నార్మల్ టికెట్ రేట్స్ పైన 100, 150 వరకు పెంచుకునే వీలు కల్పించుకున్నారు. సో మొత్తానికైతే సోలో రిలీజ్ దక్కింది. సినిమాకి కావాల్సినంత టికెట్ హైక్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా సినిమాకి అయితే హైక్స్ అయితే ఇచ్చారు. సో అక్కడ సొంతంగా రిలీజ్ అవుతున్న ఇంగ్లీష్ సినిమాలకు కూడా ఇంత టికెట్ రేట్స్ లేవు, కానీ ఈ సినిమాకి మాత్రం టికెట్ హైక్స్ అయితే ఇచ్చారు. సరే మొత్తానికి సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రీమియర్స్కి టాక్ అన్నది బయటకు వచ్చింది. సో సినిమాకి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా పైన, యాంటీ ఫ్యాన్స్ అని ఏదో ఒక భావనలో ఉన్నారు. కానీ నిజానికి అసలు పెద్ద సినిమా పైన నెగిటివిటీ అన్నదే లేదు, ఎక్కడా కూడా నెగిటివిటీ అన్నది కనిపించలేదు. జస్ట్ ఏదో అక్కడక్కడ ట్రోల్స్ మేమ్స్ ఏదో కనిపించాయి, కానీ వాస్తవానికి సినిమా పైన అవి వస్తున్నవి ఏంటంటే కనీసం నార్మల్ నెగిటివిటీ అని కూడా చెప్పలేము. పుష్ప, దేవర లాంటి సినిమాలతో పోల్చుకుంటే అసలు ఇది నెగిటివిటీనే కాదు. ఆ సినిమాలకైతే పుష్ప 2 సినిమాకైతే ఏకంగా బ్యాన్ చేస్తామని ఎక్స్లో ట్రెండ్ చేశారు. దేవర సినిమాకైతే ఆచార్య 2, పాదఘట్టం 2 అని చెప్పేసి ఎక్స్లో ట్రెండ్ చేశారు, విపరీతంగా ట్రెండ్ చేశారు. సో వాటితో పోల్చి చూసుకుంటే పెద్ద సినిమాకి దాంట్లో ఆ సినిమాలకు వచ్చిన నెగిటివిటీలో జస్ట్ 1% నెగిటివిటీ కూడా ఎక్కడ కనిపించలేదు. వాస్తవానికి ఏంటంటే మౌత్ టాక్ అన్నది స్ప్రెడ్ అవుతుంది. అంటే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ అన్నది సినిమాకి దెబ్బేసింది. అలాగే హీరోయిన్ యొక్క క్యారెక్టర్ కూడా, ఆ క్యారెక్టర్ పైన కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కొంచెం ఎబ్బెట్టుగా ఉంది, ఓవర్ యాక్షన్ చేశారు, తర్వాత ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది అన్నవి కొన్ని వినిపిస్తున్నాయి. తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే సెకండ్ హాఫ్ కంప్లీట్గా డౌన్ అవుతూ వెళ్ళింది. సో కొంచెం ల్యాగ్ అయిపోయింది. అంటే 3 గంటల 9 నిమిషాల రన్ టైం ఉంది కాబట్టి కాస్త ల్యాగ్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, సెకండ్ హాఫ్లో చూసుకుంటే అంత ఎంగేజింగ్గా లేదని మౌత్ టాక్ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది సినిమాలో ఉన్న కంటెంట్ను బట్టి. సో నెగిటివిటీ అన్నది ఎక్కడ కనిపించలేదు. సో మొత్తానికైతే సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. ఆ సినిమాకి అటు నెగిటివిటీ లేదు, అటు పాజిటివిటీ లేదు. అంటే సినిమాకి కంప్లీట్గా అంటే సినిమాకి హిట్ టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, యావరేజ్ టాక్ వచ్చింది, డిజాస్టర్ టాక్ వచ్చింది అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు. ఆడియన్స్ అంతా కూడా ఒక సినిమా చూడాలి, స్టార్ హీరోల సినిమాలు వస్తే వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి కంప్లీట్గా దీనిపైన ఒక ఒపీనియన్కి అయితే రాలేకపోతున్నారు. ఎలా ఉంది అంటే అంతే, పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంది. సో మొత్తానికైతే ఇది బిలో యావరేజ్ టు యావరేజ్ అన్న టాక్ దగ్గర నిలబడిపోయింది. సో మొత్తానికి చూసుకుంటే డే 1 కలెక్షన్స్ అయితే ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి చూసుకుంటే ఈ సినిమా ఇండియా వైడ్గా చూసుకుంటే 82.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్, 69.5 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్లో ఒక 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలా చూసుకుంటే వరల్డ్ వైడ్గా పెద్ద సినిమా డే 1 110 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో షేర్ చూసుకుంటే 56 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి జరిగిన బడ్జెట్ పరంగా చూసుకుంటే 220 కోట్ల వరకు ఈ సినిమాకైతే బిజినెస్ జరిగింది. ఇక సినిమాకి 55 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమా ఇంకా దాదాపుగా 170 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మరి ఎలా ఉంటుందో తెలీదు. ఇక రెండో రోజు చూసుకుంటే మాత్రం ఈ సినిమా కూడా కాస్త డ్రాప్స్ కనిపించాయి. అంటే ఫస్ట్ రోజు చూసుకుంటేనే 74% యాక్యుపెన్సీతో సినిమా స్టార్ట్ అయింది. రెండో రోజు చూసుకుంటే అది కాస్త 50%కి పైగా తగ్గింది. డ్రాప్స్ కనిపించినా కూడా స్టడీ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. రెండో రోజు చూసుకుంటే 35 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది ట్రేడు. అయితే సినిమాకి గంటకి దాదాపుగా 15,000కి పైగా టికెట్లు తెగుతుండడంతో రెండో రోజు మాత్రం బాగానే హోల్డ్ చేసింది. మూవీ టీం వాళ్ళు మొదటి రోజు వచ్చేసి 135 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే రెండో రోజు వచ్చేసి 180 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు.
సో ట్రేడ్ లెక్కలకి వాల్యుయేషన్ లెక్కలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. దాదాపుగా 30 కోట్ల పైగానే డిఫరెన్స్ ఉంది. రెండో రోజు చూసుకుంటే 35 కోట్లు అనుకుంటే దాదాపుగా 46 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ రాబట్టింది, గ్రాస్ కలెక్షన్స్. ఇదైతే ఎక్సలెంట్ హోల్డ్ అనే చెప్పొచ్చు. 35 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 46 కోట్లు వచ్చింది. మరి కెరియర్ బెస్ట్ నెంబర్ అని మాత్రమే చెప్పొచ్చు. మరి టాప్ నెంబర్స్ రికార్డు తిరగరాసిందని చెప్పకుండా జస్ట్ డీసెంట్ నెంబర్స్ అయితే పడ్డాయి. ఇవి మాత్రం రామ్ చరణ్ యొక్క కెరియర్లో ద బెస్ట్ నెంబర్స్ అని మాత్రం చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా రెండు రోజుల కలిపి ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ 155 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. 155 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వచ్చాయి. మూవీ టీం మాత్రం 181 కోట్లు వచ్చినట్టు పోస్టర్ అయితే దించారు. ఇక వ్యత్యాసం అన్నది మామూలే కనిపిస్తూ ఉంటుంది. సో 25-30 కోట్లు అన్నది మన పెద్ద లెక్కలేకి వేసుకోకూడదు. ఫేక్ కలెక్షన్స్ వేసినా కూడా బహుశా వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్తో వేసి ఉంటారు. ఇది ఒక మార్కెటింగ్ కాబట్టి ఇంకా మనం దాన్ని తప్పు పట్టడానికి ఉండదు. సో మొత్తానికైతే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ 150 కోట్లు అయితే దాటాయి. 2 రోజుల కలిపి మొదటి రోజు 135 కోట్లు వేస్తే 2 రోజులకు కలిపి ఆ పోస్టర్ని జస్ట్ 10 కోట్ల మార్జిన్తో అయితే సినిమా క్రాస్ చేసింది ఇప్పటి వరకు చూసుకుంటే. సో సినిమాకి జరిగిన బడ్జెట్ ఏమో 220 కోట్లు. ఆ విధంగా చూసుకుంటే రెండవ రోజు 46 కోట్ల గ్రాసు, అలాగే 18 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే 55 ప్లస్ 18 కోట్లు, అంటే దాదాపుగా ఈ సినిమా 73 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఆ విధంగా చూసుకున్నా కూడా ఇంకా 150 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి సినిమా. మరి ఈరోజు బాగానే హోల్డ్ చేస్తుంది. గంటకి 20,000 టికెట్లు అయితే తెగుతున్నాయి. మరి ఈరోజు రేపు సండే కాబట్టి ఈ 2 రోజుల్లో కనీసం ఒక 30 కోట్ల షేర్ రాబట్టినా కూడా ఇంకా 120 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి పెద్ద సినిమా కలెక్షన్స్పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.